నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో గత 5 సంవత్సరాల పరిపాలన రాబోయే మళ్ళీ అధికారంలో రావటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఎన్నికల క్యాంపెయిన్, ఎన్నికల్లో ప్రచార సరళి, మేనిఫెస్టో, ఇతరత్ర అన్ని అంశాల మీద మనతో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో చూసిన సమస్యల నుంచి ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ వెతికిన ఆ సొల్యూషన్లను మేనిఫెస్టోలో చాలా డీటెయిల్డ్గా కూడా పెట్టాము. ఇవన్నీ కూడా ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కనిపించే మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్. ఈ కనిపించే మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషనే మన పాలన. ఈ 59 నెలల మన పాలన. సంవత్సరానికి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు డబ్బులు జనాలకు పంచుతున్నారు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక అపప్రద ఏంది అని అంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు, తనఖా పెడుతున్నారు, ఆ తనఖా పెట్టిన డబ్బులన్నీ పంచుతున్నారని నెంబర్ 1. ఇలా పంచడం వల్ల డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అంటే కొంతమంది కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళతో అనుకున్న తరహాలో డెవలప్మెంట్ జరగట్లేదని. నెంబర్ 3, ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇస్తారో దానికంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచితే వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళు ఎర్న్ చేయగలుగుతారు కదా. ఎర్న్ చేసే అంటే చేపలు తింటాం, డీపీటీ ఇచ్చి చేపలు తింటాం కదా, చేపలు పట్టడం నేర్పించవచ్చు కదా అంటారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా చేపలు పట్టడం నేర్పించడం కోసమే కదా ఇవన్నీ చేసేది. చేయూత అనేది వరుసగా 4 సంవత్సరాల పాటు చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. 26 లక్షల మందికి చేయూత ఇస్తే అందులో దాదాపు 6 లక్షల మంది ఇవర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్. గేదెలు కొనడము, ఆవులు కొనడము, షాపులు పెట్టడము కనిపిస్తూ ఉన్న బిజినెస్లు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో నువ్వు చేయి పట్టుకొని చేపలు పట్టడం నేర్పించడం కాకపోతే ఇదేంటి మరి? ఓకే, విపక్షాల నుంచి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు అప్పులు విచ్చలవిడిగా చేసేశారని. 12 లక్షల కోట్లకి అప్పులు వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పు వెళ్ళిపోయిందని. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్ ఆస్తులన్నీ తనఖా పెట్టారని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే చిన్న చితక ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన అవన్నీ కూడా అమ్మేసి లేకపోతే తనఖా పెట్టేసి ప్రజలకు పంచుతున్నారు అని అంటున్నారు. నిజమా అబద్ధమా? ఒక అబద్ధాలకి ఈ మాదిరిగా రెక్కలు కట్టడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతాను. ఇంతకుముందే నేను చెప్పిన ఇవన్నీ నేను ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో చంద్రబాబు నాయుడు హయాంలో 20% పైన, మా హయాంలో 14% చిల్లర, ఏదైతే నేను కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ గురించి నేను ఏదైతే మాట్లాడతానో ఇవన్నీ ఆర్బీఐ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఇవన్నీ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కాగ్లో అవైలబుల్ డాక్యుమెంట్స్. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం, ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నెగిటివ్గా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఒకే అబద్ధం ఎన్నిసార్లు అది అబద్ధం అని చెప్పి మేము మా డిఫెన్స్లో ఇవన్నీ డేటాతో సహా ప్రజెంటేషన్ ఇచ్చినాం. ఒకటికి కాదు, మేము కూడా సుమారుగా ఒక 5-6 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ అటువైపున గోబెల్ సిద్ధాంతంలో మాదిరిగా 100 సార్లు చెప్పిన అబద్ధమే మళ్ళీ 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 చెప్పుకుంటూ పోయి అది నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం ఎంతమట్టు కరెక్టు? రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి అని మొన్న డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇచ్చిన. నేను మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు కూడా డీటెయిల్గా చెప్పిన. కావాలంటే ఆ టేప్స్ అన్నీ మీ దగ్గర మళ్ళీ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూతో పాటు ఆ స్లైడ్ కూడా, అప్పుల స్లైడ్ కూడా ఒకసారి అది కూడా ప్రజెంటేషన్ చేసి ఈ స్లైడ్తో పాటు కలిపి చూపించండి. ఎవరి హయాంలో ఎవరు ఎంత అప్పులు చేసినారు, ఎవరి హయాంలో అప్పుల్లో గ్రోత్ రేటు ఎవరి హయాంలో ఎక్కువ ఉంది అనేది కూడా క్లియర్ కట్గా తెలియదు. ఎందుకు అడుగుతున్నానంటే, ఇది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై. మీరు మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోని మీరు మొత్తం ఇంప్లిమెంట్ చేశామని అంటున్నారు. మరేమో అపోజిషన్ వాళ్ళు చేశారా చేయలేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈసారి మేనిఫెస్టో మీరు ఏదైతే 2024 ఎన్నికలకు వెళ్ళటానికి వెళ్తున్న మేనిఫెస్టోలో కొత్త పథకం ఏమి అనౌన్స్ చేయలేదు, ఎందుకు అనౌన్స్ చేయలేదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఏదైనా కూడా మేనిఫెస్టో అంటూ ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చి మనం చెప్తే మనసా వాచా కర్మన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేయగలిగినటి మాత్రమే ఏమాత్రం వెసులుబాటు ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుందో. అంతకన్నా ఎక్కువ వెసులుబాటు మనకు ఉండదు. మీరు అంటా ఉన్నట్టుగా ఇంతకుముందు నేను చెప్పినాను, ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవడంటే వాడు ఎంత అంటే డబ్బులు తీసుకొని రాలేము. ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి.
ప్రతి రూపాయి నువ్వు తీసుకొచ్చేదంతా కూడా ఇట్స్ గవర్న్డ్ బై సర్టన్ నార్మ్స్. బియాండ్ దట్ ఎవడు తీసుకునే అవకాశము లేదు. ఏది పడితే అది తనఖా పెట్టి తీసుకురావడానికి కావాలి. అది పడితే నీకు ఎవడు పడితే వాడు ఇచ్చే పరిస్థితి ఉండదు, నువ్వు తీసుకొచ్చే అవకాశం అంతకన్నా ఉండదు.